సంసారం మాందిదైతే ఈ కారం అన్నట్టు రాజకీయాలు చేస్తారు గాని మరీ పవన్ కళ్యాణ్ అంత సిగ్గులేని పాలిటిక్స్ ఇంకెవ్వరు చేయరని అంటున్నాడు. ఈ అన్న సర్కార్లో డిప్యూటీ సీఎం పదవేలుగా పెట్టుకుంటా సొంత సినిమా హరిహర వీరమల్లుకు టికెట్ల రేట్లు పెంచుకున్నందుకు పొట్టు పొట్టు తిడుతున్నారు పవన్ కళ్యాణ్. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయలు టికెట్ తోచినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ముచ్చటిది. ఆ వీడియో చూపెట్టి పవన్ కళ్యాణ్ తీరు మీద తను మాట్లాడిన మాటల మీద కామెంట్లు చేస్తున్నాడు వైసీపీ లీడరు చింత ప్రదీప్ కుమార్ రెడ్డి. నాకు తెలిసి ఏ కన్జ్యూమర్ కూడా ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని రేటు పెరగాలి అని కోరుకునేవంత ఎర్రిన డాష్ గాళ్ళు ఎవరు ఉండరు. టికెట్ రేట్లు పెరగాలని మీరు కోరుకున్నారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు, కాబట్టి పెరిగిందంట, ప్రభుత్వం వచ్చిందంట. రైతులు పండించిన పంటకు రేట్లు పెరగాలని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిఖార్సైన ఉప ముఖ్యమంత్రి అయితే ఆ రేట్లు పెంచు చూద్దాం. ఇగో గీ తీర్లాడుచుకున్నాడు. రేట్లు పెరగాల్సింది సరుకులకు సినిమా టికెట్లకు కాదు, రైతులు పండించిన పంటలకు. అధికారం చేతులున్నదని జనం ఏమైపోయినా పర్వాలేదని ఇష్టమున్నంత టికెట్ రేట్లు పెంచుకుంటారా? భీమ్లా నాయక్ సినిమాకు 15-20 రూపాయల టికెట్లే ఇచ్చినప్పుడు ఏమనలేదట. కానీ ఇప్పుడు జనాలు టికెట్ రేట్లు పెంచుండ్రి అని ధర్నా చేసినట్టు మాట్లాడిండు అని వేసుకున్నాడు ప్రదీప్ రెడ్డి. ఇక దీని మీద ఏపీ జనాలు పొట్టు కామెంట్లు పెడుతున్నారు. వినేటోన్ చెవులు పని చేయకుంటే మాటలు రానుడు మహాభారతం చెప్పిండట. అవు గట్లనే ఉన్నది పవన్ కళ్యాణ్ ముచ్చట అంటుర్రు. ఆయన పవన్ కళ్యాణ్ ఒక్క మాట మీద నిలబడే మనిషి కాదు. ఓసారి ఎర్ర జెండా అంటాడు, ఇంకోసారి బహుజన్ సమాజ్వాదీ పార్టీ అంటాడు. ఇప్పుడు బీజేపీ జపం చేస్తున్నాడు. ఓసారి హిందీ భాషను తిడతాడు, ఇంకోసారి హిందీ మన పెద్దమ్మ భాష అంటాడు. నిలకడలేని మనసు నీళ్ళ మీద బుడగతి రాసోంటి మనిషి మనకు డిప్యూటీ సీఎం ఏం చేస్తాం భరించాలి అన్నట్టు ఇంకొంతమంది కామెంట్లు పెడితే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులు కామెంట్లు కౌంటర్లు పెడుతున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు సినిమా టికెట్ల చుట్టే తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు మొత్తం ఇస్తుండ్రట. ఒక్క ఆడోళ్లకు ప్రతి నెల 1500 ఇచ్చే పథకమే ఆగిందట. సూపర్ 6 పథకాలల్లో అదొక్కటే కూటమి సర్కార్ను కుమిలిపోయేటట్టు చేస్తున్నదట. అందుకోసం బాగా ఆలోచన చేస్తున్నారట. మెదడు మెత్తబడేటట్టు ఆలోచన చేస్తున్నారట. హాగో గదే ముచ్చట్ను ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. ఈనుండ్రి ఆంధ్ర అక్కలు అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. దాన్ని ఎందుకు ఆపిండ్రు సార్? ఆంధ్ర ఆడోళ్ళంతా ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు 1500 వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఆలస్యం ఎందుకు, చేసేయండి. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. ఏ ఊకోండ్రి మంత్రి గారు, ఆంధ్రను అమ్మాల్సినంత అవసరం ఏమున్నది? అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఓర్ని నెలకు 1500కి ఆంధ్రాని అమ్మాలే అంటున్నావు అంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రతి నెల 2500 ఇస్తానన్నది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణను అమ్మినా పథకం అమలు చేసేదానికి పైసలు సరిపోగావచ్చు. ఆవు సారు, పథకం అమలు చేసేదానికి చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు అన్నారు కదా, ఎన్ని రోజులు చేస్తాడు? ఏడాది కాలం నుంచి ఆలోచన చేస్తున్నాడా? చేయండ్రి, ఇట్లనే ఇంకో 4 ఏళ్ళ ఆలోచన చేయండి పథకం ఎట్లా అమలు చేయాలి అని. ఆ తర్వాత ఆంధ్ర ఆడోళ్ళు ఆలోచన చేస్తారు, మీ కూటమి ప్రభుత్వాన్ని ఉంచాలనా కూలగొట్టాలనా అనేది. చెయ్యండ్రి సార్ చెయ్యండ్రి, ఇంకా ఆలోచన చేయండ్రి అని అంటున్నారు కూటమి ప్రభుత్వం పనితీరును గమనిస్తున్న ఆంధ్ర జనాలు ఇప్పుడు.